చచ్చిపో చచ్చిపో చచ్చిపో. వెళ్ళావా 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 కాలేజ్కి వెళ్ళు కాలేజ్కి వెళ్ళు కాలేజ్కి వెళ్ళు కాలేజ్కి వెళ్ళు. హాయ్ రా. दारू शारू दुल्हड़ दो विस्की दा पैक लगा के सारी दुनिया पुल्लड़ दो पार्टी ऑन ఏముందిరా, రోజు కాలేజ్ కనే చెప్పి రావడం, వచ్చి ఎంజాయ్ చేయడం. అరే ఇలా డైలీ ఇదే పని చేస్తే ఎగ్జామ్సా చూసుకుందాం లేరా. 1 వీక్ ముందు చదివినా సరిపోద్ది. ఇయర్ మొత్తం చదువుతారు, 1 వీక్లో చదివేస్తాం. వాళ్ళకంటే మనమేరా ఇంటెలిజెంట్. అటెండెన్స్ ఏముంది మామ, ఎలాగో ఫీజు కట్టాలి, ఇది కూడా అప్పుడే యాడ్ చేస్తే పని అయిపోద్ది. స్టార్ట్. అటెండెన్స్ హలో వస్తున్నా ఆగు వస్తున్నా. ఏరా ఈరోజు కాలేజ్కి వెళ్ళావా? నా క్లాస్ జరుగుతుందని మళ్ళీ మాట్లాడతా. సరే సరే. మా వాడు ఊరికేనే రాలేదు అంటారు, వచ్చాడు. సరిగ్గా చూడండి ఒకసారి క్లాస్లో. సాయి, ఒకసారి మీ క్లాసులో నుండి బయటికి రావా? నేను మీ ఆఫీస్ రూమ్లో ఉన్నా. అన్నది తర్వాత వస్తా, ఇప్పుడు కుదరదు. అసలు కాలేజీలోనే లేవు కదా, క్లాసులో నుండి బయటికి ఎలా వస్తావు? నీకెలా తెలుసు? మీ ప్రిన్సిపాల్ కాల్ చేశాడు. సారీ అన్నా. అరే నువ్వు మీ అమ్మ మొహం చూసైనా కాలేజ్కి వెళ్ళి చదువుకోరా. ఇలాగే చేసావంటే ఇప్పటికే మీ అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకురా ఇలా ఇవన్నీ ఊరికే నీ బంకులు? అసలు రోజు ఏం చేస్తున్నావురా? బంక్ కొట్టి ఎందుకు వెళ్ళట్లే? అది నోట్స్ కంప్లీట్ లేదు సార్, పనిష్మెంట్ ఇస్తాడని. ఏదో సొల్లు చెప్పకుండా బుద్ధిగా కాలేజ్కి వెళ్ళు. రేపటి నుండి వెళ్తా అన్నయ్య. హలో బుజ్జి, ఎక్కడును? ఎవడ్రా నీకు బుజ్జి? నేను సాయిని. వారంలో ఒకసారి గుర్తొచ్చే నీకు నేను కావాలా? లేదు, కొంచెం బిజీ ఉండే, అందుకే మాట్లాడలేకపోయినా. అరే ఇంకోసారి నాకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా చెప్తున్నా. దేవుడా, ఎందుకు ఇలా చేశాను స్వామి? అమ్మాయిలకు బ్రెయిన్లే అనుకున్నా, ఆలోచించే మనసు కూడా లేదా స్వామి? ఎలా వచ్చారయ్యా వీళ్ళు ఈ భూమి మీదకి? మమ తన కావాలరా, తన ప్రాణం రా. నీ అబ్బా ప్రాణం అంటున్నావు కదరా, నీ దగ్గరే ఉంటుంది చూడే. ఓరు దరిద్రుడా, నేను చెప్పేది నా ప్రేమ గురించిరా. నీలో ఉన్న విషయం చెప్పు మామ, నేనేం చేస్తే తను నాకు దొరుకుతుంది? మామ నీకు మంచి ఐడియా, తను లేకపోతే బ్రతకను అంటున్నావు కదా, చచ్చిపో. చచ్చిపోతే అయినా తను నా ప్రేమ అర్థం చేసుకుంటుంది అంటావా? ఒక అమ్మాయి కోసం మీద నువ్వు గొప్పగా చేయాలి మామ. సరే మామ, రేపే వెళ్ళి చేస్తా. తను లేకుండా లైఫ్ చాలా కష్టం రా. ఎవడ్రా నీకు బుజ్జి? జీ జీ వారంలో ఒకసారి గుర్తొచ్చే నీకు నేను కావాలా కావాలా కావాలా? అరే ఇంకోసారి నాకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా చెప్తున్నా. నా 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 ఎక్కడున్నావు ఇప్పుడు? సరే ముందు ఇది విను. అమ్మను రాసిన సూసైడ్ నోట్ చూసింది. స్ట్రోక్ అంట, హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాకు ఇప్పుడే తెలిసింది. మీ అమ్మ నిన్ను నువ్వు మీ అమ్మతో ఉండాలనుకుంటే రా, నీతో పాటు తీసుకెళ్ళాలనుకుంటే అక్కడే ఉండు. రావడం ఏంటి? ఒక అమ్మాయి దొరకకపోతే బ్రతికి సాధించాలి, కానీ చస్తే ఏమొస్తుంది? 19 సంవత్సరాల అమ్మ ప్రేమ కంటే 19 రోజుల అమ్మాయి ప్రేమ గొప్పదా? కాదు, నేను చేసిన తప్పు. నాకు మా అమ్మే కావాలి. అసలు మీ అమ్మ కోరిక ఏంటో తెలుసా నీకు? నువ్వు చదువుతుంటే నా కొడుకు చదువుతున్నాడు, పాస్ అయితే పాస్ అయ్యాడని 10 మంది చెప్పుకొని పిచ్చిదిరా అమ్మ. కానీ నువ్వేమో ఇలా. సరేరా, నువ్వే చెప్పు. ఇన్ని కొనిచ్చిన నీ లవ్వర్ ఒక్కడికైనా చెప్పిందా? చెప్పదురా, ఎందుకంటే నిన్ను వదిలేస్తే మళ్ళీ చెప్పుకోవడానికి మొహం ఉండదు. ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నా. ఇకపై నీ ఇష్టం.
స్టార్ట్. పట్టపగలు మన్నేంద్రా నిన్నేరా హౌలే. అసలు ఎందుకురా చదువు? ఏమొస్తుందిరా చదివితే? నాలెడ్జా? మాకున్నదేంట్రా? చదివితేనే వాడు తెలివిగలడా లేకపోతే కాదా? మేమిలా మారడానికి హాఫ్ పార్టీ సొసైటీయే. ప్రతి ఒక్క చదవలేని వాడిని అదో రకంగా చూస్తారు. నాకు చదువు రావట్లేదు, ఆత్మహత్యలు చేసుకోవడానికి బిల్డింగ్లు రైల్ ట్రాక్లు ఎతుక్కుంటున్నారా. ప్రతి ఒక్కడికి భరించలేనంత కష్టం వస్తేనే సూసైడ్ చేసుకుంటాడ్రా. కానీ మా స్టూడెంట్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటారో ఆడికే అర్థమై సావదురా. ప్రతి ఒక్కటి బ్రతికి సాధించుకోవాలని ఈ స్టూడెంట్స్కి ఎప్పుడు అర్థమవుద్దో ఏమోరా. ప్రతి ఒక్కడు ఏదో చదివితే గొప్పవాడు కాదు, ఏదో చేస్తేనే గొప్పవాడు. చెయ్యు. అలాగని చదువు వేస్ట్ కాదు. రారా నువ్వు కూర్చో. నీకు చెస్లో చెక్ పెట్టడానికి చాలా పర్ఫెక్ట్గా వచ్చు. నీకు చెస్లో ఏ కాయిన్ ఎటు మూవ్ అవుతుందో తెలియకపోతే నువ్వేంట్రా చెస్ ఆడేది? కాబట్టి చూపిస్తా. ఇప్పుడు సరే, ముందు ఇది నువ్వు అమ్మను ముందు చదువుతున్నావని. దేవుడా, అమ్మాయిలకు బ్రెయిన్లే అనుకున్నా. దాని ముందు ఇంకోటి ఉన్నారా? కజరా నీ అమ్మాయి ఇంకా ముత్తరా. దేవుడా, ఎందుకు ఇలా చేశాను స్వామి? అమ్మాయిలకు బ్రెయినే లేదనుకున్నా, కనీసం ఆలోచించే మనసు కూడా లేదా స్వామి? ఏముంది ఇంకా? నీకు చెస్ ఆడడానికి పర్ఫెక్ట్గా వచ్చు. కట్. ఇక్కడ ఉందని కనిపిస్తుంది. ఎందుకురా ఇలా ఇవన్నీ ఊరికెళ్ళే బంకులు? అసలు రోజు ఏం చేస్తున్నారా? బంకు కొట్టి కాలేజీకి వెళ్ళి కాలేజ్కి వెళ్ళకుండా అన్నాడు. లాస్ట్ కొంచెం ఇవన్నీ మళ్ళీ నత్తి వచ్చింది. బంక్ కొట్టి కాలేజ్కి వెళ్ళట్లే, లాస్ట్ ఏదో ఎందుకురా ఇలా ఇవన్నీ ఊరికేనే? అసలు బంకులు గ్యాప్ వచ్చింది, ఇది కొంచెం లేట్ అవుతుంది. ఎందుకురా ఎందుకురా ఇలా